థాట్ ఎందుకు వచ్చింది అసలు నేను బండి డ్రైవ్ చేయాలి అని చెప్పి? డాడీకి నాకు ఏదైనా వెహికల్ నేర్పిమంటే ఆయన నాకు నేర్పించడమే స్కూటర్ నేర్పించారు. ఓ, డాడీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్లేస్లో నిలబడ్డారు. అసలు ఫాదర్ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ వాళ్ళకి తెలీదు వాళ్ళ పాప అంటే ఏంటి బయట. ఇప్పుడు తెలుసు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్కి మళ్ళీ మీరు ఈ బైక్ రైడ్ సైడ్ వచ్చారు? కంప్లీట్లీ బ్రేక్ తీసుకున్నా 6 years బికాస్ కిడ్స్ చిన్నగా ఉండే. ఎందుకు అనిపించిందండి మళ్ళీ స్టార్ట్ చేయాలని? లైక్ 24/7 ఐఎమ్ ఇంటూ NGOs. నేను NGOస్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు సీ లైక్ నేర్చుకోవాలని ఉన్నా అమ్మో వద్దు, అట్లాంటి వాళ్ళకి కూడా మీరు బైక్ నేర్పించారా ఎవరికైనా? భయం ఉన్న వాళ్ళకి నేర్పిస్తే నాకు ఒక కిక్. అంటే టైం పీరియడ్ ఎంత అండి? మై కంప్లీట్ కోర్స్ ఇస్ 1 week. అంత తక్కువ టైంలో ఎలా అండి? ఇంకా ధైర్యం ఎక్కువ ఉంటే నాకు. ఎలా మోటివేట్ చేస్తారు? చూడండి, ఒకరు ఎదగాలంటే ఎవరు సపోర్ట్ చేయరు, టాంటింగే ఉంటుంది ఇదంతా. లైక్ జనరల్గా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు బైక్ అయితే వెనకాల కూర్చొని అట్లా అని, మీరు అట్లా నేర్పించరు అని విన్నా. పట్టుకోను కూర్చోను. ఎట్లా అండి అసలు? ఒక ప్యాటర్న్ అనేది సెట్ చేసుకున్నాను. ఓకే, ఆ బండి నేర్చుకోవడం కాదు, బికాస్ నా స్టూడెంట్స్ ఏంటి అంటే బండి తర్వాత కూడా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. మునుపటి కాలంలో కన్నా ప్రస్తుత కాలంలో ఆడవారు ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు అనడానికి నిదర్శనం అర్చన చిగుళ్ళపల్లి. తను మీ అందరికీ ఎంతగానో సుపరిచితం. తను ఒక ఫుడ్ బ్లాగర్గాను, ఇన్ఫ్లుయెన్సర్గాను, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక బైక్ రైడర్గా బైక్ రైడర్స్ అనగానే మనందరం అబ్బాయిలను చూస్తూ ఉంటాము. ఎక్కువగా అబ్బాయిలే బైక్స్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అనేది చాలా తక్కువగా ఉంటారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి భయం ఉంటుంది. కానీ తను ఒక బైక్ రైడర్గా ఉండి అలాంటి ఆడవాళ్ళలో ఉన్న ఒక భయాన్ని తీసివేయడం కోసం ఒక బైక్ ట్రైనర్గా కూడా తను నేటి సమాజంలో అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ముందుండాలి అనే ఒక తపనతో ఈ యొక్క బైక్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు తనతో మాట్లాడి అసలు మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అర్చన గారు. నమస్కారం అండి. అర్చన గారు, నేను ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, మీ స్టడీస్ ఏంటి అనేది ఒకసారి వాటి గురించి. నేను పుట్టింది బెంగళూరు, బట్ నా ఎడ్యుకేషన్, నా లైఫ్ మొత్తం హైదరాబాద్. ఓకే. నేను MBA డ్యూయల్ గ్రాడ్యుయేషన్ చేశాను ఇంటూ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్. ఓకే. దాని తర్వాత ఎక్స్ ఎయిర్ హోస్టెస్. ఓ, ఎయిర్ హోస్టెస్గా కూడా చేశారు? KLM ఎయిర్లైన్స్లో వర్క్ చేశాను. ఓకే. సో చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయేసరికి అగైన్ బ్యాక్ టు ఫ్యామిలీ లైఫ్. ఓకే, చిన్న ఏజ్ అంటే ఏజ్లో అంటే 19 years. ఓ, ఎందుకండి అంత ఎర్లీ మ్యారేజ్? పేరెంట్స్ అప్పుడు ఎలా చెప్తే అలా వినడం. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో నో ఆప్షన్. తర్వాత ఫుల్ బిజీ విత్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే. మళ్ళీ నా ప్యాషన్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం చేశాను. ఓకే. అంటే ముందు అసలు ఎప్పుడు వచ్చిందండి మీకు ఈ ఆలోచన బైక్ రైడింగ్ ఇదంతా అనేది? ముందు నుండి మీకు ఇంట్రెస్ట్ ఉండేనా? నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఐ వాస్ లైక్ మచ్ ఇంట్రెస్టెడ్. ఓ. సో నేను చేతక్ బండి నడుపుతుండే. దాంతో లైక్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఏదైనా బైక్స్ దొరికితే ఐ యూస్ టు రైడ్ దట్. చెప్పాను కదా, మ్యారేజ్ తర్వాత ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. తర్వాత మళ్ళీ బైక్స్ చూడగానే మళ్ళీ అది క్రేజ్ అనేది బయటపడిపోయింది. ఓకే. అసలు ఫస్ట్ మీకు ఎందుకు వచ్చిందండి ఆ థాట్? ఎందుకు వచ్చింది అసలు నేను బండి డ్రైవ్ చేయాలి అని చెప్పి? థాట్ రాలేదు. డాడీకి నాకు ఏదైనా వెహికల్ నేర్పిమంటే ఆయన నాకు నేర్పించడమే స్కూటర్ నేర్పించారు. ఓ, అప్పుడు డాడీకి అది ఉండేదేమో. తన దగ్గర అది ఉండేది, అదే నేర్పించారు. అది నేర్పించిన తర్వాత అంటే పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ అంటే నేను అట్రాక్ట్ అయిపోతున్నాను అందరికి, అమ్మాయి స్కూటర్ నడుపుతుంది అని. అప్పుడు లైక్ సైకిల్ నడపడమే గొప్ప. సైకిల్ నడపడానికే చాలా మంది భయపడే వాళ్ళు కూడా అప్పట్లో. ఇప్పుడు పిల్లలంటే ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేర్పించక. ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆ టైంలో అరే సంథింగ్ డిఫరెంట్ అనిపించింది. ఓకే. ఏ ఏజ్లో అండి? ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 6th class అండి. ఓ, అంత చిన్న ఏజ్లోనే. ఎన్ని డేస్లో నేర్చుకున్నారండి మీరు అప్పుడు?
సీరియస్గా గుర్తులేదు, బట్ ఐ ఎంజాయ్డ్. ఓకే, ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశారు, నేర్చుకునే ఆ ప్రాసెస్ అంతా. ఓకే, తర్వాత నెక్స్ట్ అంటే కంటిన్యూగా డ్రైవ్ చేస్తూ ఉండేవారా డాడీ బండి తీసుకొని మీరు? ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా? అంటే డాడీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, కాలనీ దాటి బయటకు వెళ్ళొద్దు అని. ఎందుకంటే అంటే లైసెన్స్కి కూడా నాకు అప్పటికి అర్హత లేదు. సో ఓన్లీ ఇన్ కాలనీస్. అయినా ఎక్కడికి వెళ్ళనియకపోతుండే, ఎక్కడికి వచ్చిన లైక్ డాడీ ఆర్ మామ్ ఓన్లీ కాలనీస్లో తిరగడం చేయడం, చిన్న చిన్న పనుల కోసం ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళడానికి ఆ వెహికల్ యూజ్ చేస్తుండే. ఓకే, అయితే ఇంట్లో మమ్మీ డాడీలు అంటే ఆబ్వియస్లీ అమ్మాయిలకు సపోర్ట్ ఉంటారు కాబట్టి ఓకే, మరి మమ్మీ ఏమనలేదు అప్పుడు? మమ్మీ ఫుల్ డాడీ సపోర్ట్, అట్లేం లేదు. నాకు ఇద్దరు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇలా అయ్యా. ఓకే, సిబ్లింగ్స్ ఉన్నారండి మీకు? తమ్ముడు. ఓకే, తను ఎలా ఫీల్ అయ్యేది మా అక్క బైక్స్ ఇవన్నీ డ్రైవ్ చేస్తుంది అంటే? లైక్ హీఈస్ వెరీ హ్యాపీ. అయితే మీరు ఫుడ్ బ్లాగర్గా కూడా చేశారు కదా, అది ఎప్పుడండి? మ్యారేజ్కి బిఫోరా ఆఫ్టర్ మ్యారేజా? అంటే స్టార్టింగ్ నేను గూగుల్లో రివ్యూస్ ఇస్తుండే, అది అలానే కంటిన్యూ అవుతుండే. సో ఇట్స్ లైక్ బిఫోర్ మ్యారేజ్ అనే చెప్పొచ్చు. అయితే ఫుడ్ బ్లాగర్గా చేస్తూ మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్కి మళ్ళీ మీరు ఈ బైక్ రైడ్ సైడ్ వచ్చారు? ఒక 6 years తర్వాత కంప్లీట్లీ బ్రేక్ తీసుకున్న. 6 years బికాస్ కిడ్స్ చిన్నగా ఉండే, సో వాళ్ళని చూసుకోవడం ఫ్యామిలీని చూసుకోవడం సరిపోయింది. ఓకే, ఎందుకు అనిపించిందండి మళ్ళీ స్టార్ట్ చేయాలని? లైక్ 24/7 ఐఎమ్ ఇంటూ NGOs. ఓకే, నేను చాలా మందికి హెల్ప్ చేస్తుంటాను. నేను NGOస్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు సీ లైక్ అమ్మాయిలు ఎంత దూరమైనా నడుచుకొని వెళ్తుండే. వాళ్ళకి వెహికల్ ఉంది, బట్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఎందుకు యూజ్ చేయడం అని అంటే వాళ్ళ మధ్యలో నాకు డిస్కషన్ వచ్చినప్పుడు, లేదు మ్యామ్ మాకు రాదు, నేర్పించేటోళ్ళు ఎవరు లేరు, అండ్ ఎక్కడైనా నేర్చుకుంటామంటే మేము అఫోర్డ్ చేయలేము. ఓకే నేను నేర్పిస్తా, మీరు నేర్చుకుంటారా అని అన్నా. యా నేర్చుకుంటాము అని. ఓకే, సో అలా స్టార్ట్ అయింది. తర్వాత లైక్ కొంతమంది దట్ ఈస్ అన్ ఆర్ట్, అది అందరికీ రాదు. అవును, ఫ్రీగా మాత్రం చెయ్యకు, చార్జ్ సంథింగ్, లెట్ ఇట్ బి అఫోర్డబుల్, బట్ యూ షుడ్ చార్జ్ సంథింగ్ అని చెప్పారు. సో అప్పటి నుంచి నా ప్యాషన్ అనేది ప్రొఫెషన్గా మారింది. అంటే స్టార్టింగ్లో మీరు అంతా ఫ్రీగానే నేర్పించేది. ఓకే, దాదాపుగా ఎంతమందికి నేర్పించి ఉండొచ్చు అండి అట్లా ఫ్రీగా చెప్పలేనండి, బట్ ఓవరాల్ 25,000+ మెంబర్స్కి నేను నేర్పించాను ఇప్పటి వరకు. ఓ సూపర్ అండి నిజంగా. అంటే స్టూడెంట్స్కే అని నేను విన్నాను, స్టూడెంట్స్కేనా ప్రతి ఒక్కరికి, లేడీస్కి ప్రతి ఒక్కరికి నేర్పిస్తారండి? 16 years నుంచి 90 years వరకు వెల్కమ్ అండి. ఓ, అయితే చాలామందికి బైక్ డ్రైవ్ చేయడం పక్కన పెడితే, బైక్ ముందు డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే వెనక కూర్చోవాలి అంటే కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు బైక్ నేర్చుకోవాలని ఉన్నా అమ్మో వద్దు, అట్లాంటి వాళ్ళకు కూడా మీరు బైక్ నేర్పించారా ఎవరికైనా? నేను అలాంటి వాళ్ళకి నేర్పిస్తాను ఎస్పెషల్లీ. ఎస్, ఎందుకంటే నార్మల్గా ఎవరైనా నేర్చుకుంటారు, బట్ ఇది ఒక ఛాలెంజింగ్ అలాంటి వాళ్ళకి నేర్పించడం. అండ్ నా వే ఆఫ్ టీచింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నేను వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు వెహికల్ అనేది నేర్పిస్తుంటా. ఇట్స్ నాట్ లైక్ నీకు వచ్చు నీకు రాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళని డిమోటివేట్ చేస్తారు. నువ్వేం నేర్చుకుంటావు, నువ్వేం నడుపుతావు, లైక్ నీ బాడీ చూసుకున్నావా, సంథింగ్ నెగిటివ్ దే క్రియేట్ ఇన్ ద మైండ్. నువ్వు అంటే ఇప్పుడు తీసుకువెళ్ళి ఎక్కడైనా గుద్దేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఆ మైండ్ సెట్ తోటే నా స్టూడెంట్స్ చాలామంది నేర్చుకుంటూ వస్తారు, బట్ దే గో హ్యాపీలీ. ఓకే, అంటే టైం పీరియడ్ ఎంత అండి? అంటే ఎన్ని మంత్స్ ఎన్ని వీక్స్ మీరు నేర్పించడానికి పడుతుంది? లైక్ ఇట్ డిపెండ్స్. నేనైతే మై కోర్స్ ఇస్ కంప్లీట్ కోర్స్ ఇస్ 1 week. 1 week అంత తక్కువ టైంలో ఎలా అండి? ఇంకా ధైర్యం ఎక్కువ ఉంటే నాకు 1 hour చాలు. 1 hour? ఓ సూపర్. ఇట్స్ లైక్ 1 hourలో నేను ట్రైనింగ్ లైక్ వెహికల్ దే కెన్ డ్రైవ్, బట్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద 6 days వాళ్ళని నేను కాన్ఫిడెన్స్ తోటి మెయిన్ రోడ్స్ పైన పంపిస్తుంటా. అంటే అస్సలు డ్రైవింగ్ గురించి అవగాహన లేని వాళ్ళకు కూడా మీరు కాన్ఫిడెన్స్ ఉంటే 1 hourలో నేర్పించేస్తారా? అసలు ఎలా అండి, ఎలా మోటివేట్ చేస్తారు? చెప్పాను కదా, మెయిన్ వాళ్ళ మైండ్ సెట్స్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారంటే అందరికీ సేమ్ వే ఆఫ్ ట్రైనింగ్ ఉండదు. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఏందో నేను తెలుసుకొని దాని తగ్గట్టు ట్రైనింగ్ ఇస్తా. నాకు ఈజీ అయిపోతుంది అప్పుడు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా అంటే పర్సనాలిటీ, హైటు ఇవన్నీ చూసుకోవాలంటారా? అవసరం, నా దగ్గరకు వస్తే అవసరం లేదు. ఓకే, సో నా దగ్గర ఎన్రోల్ చేసుకుంటే మాత్రం లైక్ 100% వాళ్ళకి వెహికల్ వచ్చేసినట్టే.
ఓకే. జనరల్‌గా అంటే నార్మల్‌గా ఇంట్లో వింటుంటాం పేరెంట్స్, పిల్లలు కొంచెం హైట్ తక్కువ ఉన్నారంటే నీ కాళ్ళ కింద అనవురా, నీకెందుకు బైక్ డ్రైవింగు, కారు ఇవన్నీ అని అంటుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు అసలు? అదే వాళ్ళకి టిప్స్ అండ్ టెక్నిక్స్ నేను నేర్పించి రోడ్ల పైనకి పంపిస్తుంటా. బికాస్ నేను ఇచ్చే టిప్స్ నా స్టూడెంట్స్ వరకే, బయట వాళ్ళకి తెలియదు. వాళ్ళు నడిపించినా కూడా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటుంది. ఈమె ఎలా నడిపిస్తుంది, ఈమె హైట్ తక్కువ ఉంది, ఈమె వెయిట్ ఇంత ఎక్కువ ఉంది. అవును. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ అర్చన చిగులపల్లి. ఓ సూపర్ అండి. నేను విన్నంత వరకు మీరు స్కూటీలు, చేతక్లు ఇట్లాంటి చిన్న చిన్నవి నార్మల్గా లేడీస్ నడిపేవే కాకుండా పెద్ద పెద్ద గేర్ బైక్స్ కూడా నడుపుతారు అని. ఎప్పుడు స్టార్ట్ చేశారు అవి నడపడం? అసలు ఎందుకు వచ్చింది మీకు ఆలోచన అవి కూడా నడపాలని? చెప్పాను కదా నేను నేర్చుకోవడం చేతక్ వెహికల్ నేర్చుకున్నానని. సో ఫ్రెండ్స్ బైక్స్ చూసినప్పుడల్లా నాకు అంటే అదే నడిపాను, ఇది నడపలేనా, అలా స్మాల్ డిస్టెన్స్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చా. సో ఎందుకు ఆలోచన అలా ఏం లేదు, బట్ స్టార్టెడ్ డ్రైవింగ్. ఓకే. అంటే అప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఏమన్నా తీసుకున్నారా? అవి మీరు ఫస్ట్ టైం కదా డ్రైవ్ చేయడం. చూడండి, ఒకరు ఎదగాలంటే ఎవరు సపోర్ట్ చేయరు, టాంటింగే ఉంటుంది. ఇదంతా లైక్ ఐఎమ్ లైక్ సెల్ఫ్ మేడ్ పర్సన్ అని చెప్పచ్చు. ఓకే, సూపర్ అండి. అయితే నేను విన్నది ఏంటంటే జనరల్గా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు పక్కన కూర్చొని వెనకాల బైక్ అయితే వెనకాల కూర్చొని అట్లా అని, మీరు అట్లా నేర్పించరు అని విన్నా. అది నిజమేనా? పట్టుకోను కూర్చోను. ఓ, ఎట్లా అండి అసలు మొత్తం మోటివేట్ చేయడమేనా? అంతే. సో ఏంటి అంటే టచ్వుడ్ ఇప్పటి వరకు నా స్టూడెంట్స్ లైక్ ఇదైపోయారు, ఈజీ అయిపోయింది నాకు నేర్పి. 100లో లైక్ 10 members టఫ్ ఉండే. ఓకే. బట్ ఐ నో హౌ టు లైక్ టైటన్ అప్ దెమ్. అంటే ఐ వాస్ ఫిక్సీ వచ్చాక నేర్చుకొని వెళ్ళడం ఈజ్ మై పాలసీ. నా టైం వేస్ట్ కావద్దు, వాళ్ళ టైం వేస్ట్ కావద్దు. ఓకే. సో దానికి తగ్గట్టు ఐ మేక్ దెమ్ అనమాట. ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను, నా స్టూడెంట్స్ని నేను ప్రిపేర్ చేసుకుంటా, మీరు ఇలా ఉండాలి, ఇలా నడపాలి, ఇలా చేయాలి అని. ఓకే. అయితే మీరు అన్నారు 16 years నుంచి పెద్దవాళ్ళ వరకు నేను నేర్పిస్తున్నాను అని. ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారండి? ఎక్కువగా అంటే లైక్ 40 నుంచి 80 years మధ్యలో వచ్చారండి. ఓ, ఎక్కువగా వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి లైసెన్స్ ఉండే. సో వాళ్ళకి ఏంటి అంటే ఏదో రోడ్ల మీద నడపాలని కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, నేను బ్యాంక్ వెళ్ళడానికి, మళ్ళీ అలా అని చెప్పి దే ఆర్ లైక్ అందరికి ఒక 10 మంది డ్రైవర్లు, కార్లు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. లేదు మేడం, మాకు ఒక చిన్న కోరిక, ఇండిపెండెంట్గా మేము బయటకు పోయి మా పని మేము చేసుకొని రావాలి అని. సో అలా వచ్చేటోళ్ళు లైక్ మోస్ట్లీ వాళ్ళే. ఇంకా కొంతమంది ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి డ్రాప్ చేయడానికి. అవును, అది వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్. కొంతమంది వాళ్ళ హస్బెండ్స్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి. కొంతమంది అనుకుంటారు చిన్న చిన్న పనులకు కూడా హస్బెండ్ పైన డిపెండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరి పైన డిపెండ్ అవ్వాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ భయం, బైక్ ముట్టుకోవడం అనగానే. చెప్పాను కదా, లైక్ ఇంట్లో వాళ్ళే చాలా డిమోటివేట్ చేసేస్తారు. అవును, బయట వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసినా ఇంట్లో వాళ్ళ డిమోటివేషన్ బట్టి వాళ్ళు వస్తారు. నాకు హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంట్లో చెప్పకుండా వస్తారు. ఓ, లేదు మ్యామ్, మేము నేర్చుకొని చూపిస్తాం వాళ్ళకి. ఓకే. ఓకే. అప్పుడు వాళ్ళు అట్లా వచ్చిన స్టూడెంట్స్ ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? పేరెంట్స్ కాదు, వాళ్ళ మదర్సే వస్తారు డైరెక్ట్ వాళ్ళ కొడుకులకి. అండ్ వాళ్ళ కొడుకులు ఏం చిన్న కాదు, ఇంజనీర్స్, డాక్టర్స్ అలా ఉంటారు. ఏంటి మమ్మీ నువ్వేంటి అని. నెక్స్ట్ ఇమీడియట్ డే దే విల్ కమ్, మ్యామ్ థ్యాంక్ యూ, మేము ఎప్పుడు అనుకోలేదు మా మమ్మీ నడుపుతుంది అని. ఓకే. ఇంకా నువ్వేం నడుపుతావులే అమ్మా, వద్దులే ఈ ఏజ్ లో ఎందుకు, మేము ఉన్నాం కదా, డాడీ కాకపోతే మేము తీసుకుని వస్తాం కదా అట్లా. సో వాళ్ళు నేర్చుకొని ఇదే సర్ప్రైజ్ అనమాట అందరినీ. ఓకే, నిజంగా సూపర్ అండి. అసలు ఇప్పుడు మీరు నేర్చుకోవడం వరకు ఓకే, మీరు ట్రైనింగ్ ఎందుకు వచ్చింది అసలు మీకు ఆలోచన? అంటే ఇవన్నీ మీరు మైండ్లోకి తీసుకొని స్టార్ట్ చేశారా? మీకు ఎవరైనా సజెషన్ ఇచ్చారా? సజెషన్ ఏం లేదు, చెప్పాను కదా సెల్ఫ్ మేడ్ పర్సన్. సో అన్ని సెల్ఫ్ ఇన్స్పిరేషన్. ఎప్పుడైతే ఎన్జిఓస్కి స్టార్ట్ చేశానో ఐ ప్రిపేర్డ్. ఓకే, మనం ఎలా నేర్పించచ్చు, ఎలా నేర్చుకుంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది. సో ఒక ప్యాటర్న్ అనేది సెట్ చేసుకున్నాను. ఓకే. సో కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసెస్ అన్నీ అయ్యాయి. తర్వాత ఓకే ఇలా సెట్ కాదు, మనం ఇలా ఉండాలి, ఇలా ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుంది, అన్ని కరెక్షన్స్ చేసుకొని ఐ మేడ్ ఏ ప్యాటర్న్. అయితే మీరు అంటే ఆల్రెడీ లైసెన్స్ ఉన్న వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నారా, లేదంటే విత్ లైసెన్స్తో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారా?
విత్ లైసెన్స్ అంటే నేను బ్రోకర్స్ని అవాయిడ్ చేస్తా. ఐ గివ్ దెమ్ ఆల్ ద డీటెయిల్స్, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు డ్రైవింగ్కి చేయాలి. సో వాళ్ళకి ఏంటి అంటే ఈజీ అయిపోతుంది. ఓకే. కొంతమంది ఏంటి, నాకు ఫస్ట్ స్టూడెంట్స్ రాగానే ఐ లాస్ట్ దెమ్ టు అప్లై ఫర్ లెర్నింగ్ లైసెన్స్. ఇక్కడ డ్రైవింగ్ అయిపోతుంది అండ్ డైలీ వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. అవును. పర్మనెంట్ లైసెన్స్ వచ్చే వరకు దే క్యాన్ గో, లైక్ డైలీ దే క్యాన్ డూ ద ప్రాక్టీస్. వాళ్ళకి ఈజీ అయిపోతుంది వెన్ దే గివ్ ద టెస్ట్. అవును. ఓకే. అయితే టైమింగ్స్ ఎలా ఉంటాయండి ఈ ట్రైనింగ్కి? టైమింగ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఓన్లీ 9 to 9 అని పెట్టాను. బట్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అలా వచ్చేసరికి మార్నింగ్ 4 to ఈవినింగ్ 10 పెట్టాను. బికాస్ 4 to 10 కొంతమంది కంఫర్టబుల్, కొంతమందికి చాలా లైక్ 4 months బేబీ, లైక్ 1 year బిలో బేబీస్ ఉంటారు. వాళ్ళు లేచే లోపల నేర్చుకోవాలి. లైక్ హాలిడేస్లో కొంతమంది 3 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చినది కూడా ఉండే సమ్మర్ హాలిడేస్లో. బికాస్ వాళ్ళు ఏంటి అంటే ఇంట్లో చెప్పకపోతుండే, వాళ్ళ బ్రదర్స్ త్రూ లేదు అంటే సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి నా దగ్గరకు వస్తుండే. మ్యామ్ మళ్ళీ మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, నేను నేర్చుకొని ఇంకా వాళ్ళకి చెప్తా. అలాంటి వాళ్ళకి లైక్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుండే. ఓకే. అంటే టైం అనేది వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత 1 hour 2 hours వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటారా, మీరు గైడ్ చేస్తారా? డైలీ 1 hour. 1 hour. బికాస్ ఈచ్ వన్ హ్యావ్ దేర్ స్లాట్. వాళ్ళ స్లాట్ మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ స్టూడెంట్కి ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ లైక్ 10 to 11 అంటే ఇట్స్ లైక్ 10 to 11 షార్ప్. వాళ్ళు 10:30కి వచ్చినా 11 o'clock ఐ విల్ క్లోజ్. బికాస్ నా నెక్స్ట్ స్టూడెంట్కి ప్రాబ్లం కావద్దు. నేను డ్రైవింగ్తో పాటు వాళ్ళకి టైం సెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ టీచ్ దెమ్. డ్రైవింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు లైఫ్లో. ఎట్లయితే ఇండిపెండెంట్గా కోరుకుంటున్నారో దే షుడ్ చేంజ్ మెనీ థింగ్స్ ఆల్సో. సో డ్రైవింగ్తో పాటు వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ నడుస్తుంటుంది. మొత్తానికి వాళ్ళని అన్ని రకాలుగా దే గెట్ మోటివేట్, దే చేంజ్ ఏ లాట్. బికాస్ నాకు డ్రైవింగ్ క్లాసెస్ తర్వాత ఒక్కొక్కరి స్టోరీ వింటే కొన్నిసార్లు నాకు షివరింగే వచ్చేసింది, వాట్ ద హెల్ దే ఆర్ గోయింగ్ అని. బట్ ఒక సైడ్ హ్యాపీ కూడా అనిపించింది, ఓకే ఒక పర్సన్కి నేను లైఫ్ ఇచ్చా. ఐ డిడెంట్ పే దెమ్, ఐ డిడెంట్ గివ్ దెమ్ ఎనీ మనీ, బట్ జస్ట్ ఒక వెహికల్ నేర్పించినందుకు వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. ఎలా అండి అట్లా జరిగిన సిచ్యువేషన్స్ ఒకటి ఏదైనా మాతో షేర్ చేయగలుగుతారా? ఒక ఆమె ఉండే, వాళ్ళ హస్బెండ్ లైక్ వేరే స్టేట్లో వర్క్ చేస్తాడు. ఇన్లాస్ తోటి తను ఉంటుండే. దే ఆర్ లైక్ వెరీ మచ్ ఇంటూ టార్చరింగ్. తనకు ఫుడ్ పెట్టకుండా చేయకుండా, తనకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 10 kilometers వెళ్ళాలన్నా తనకు ఆటోకి మనీ ఇవ్వకపోతుండే. వెహికల్ వాళ్ళ ఇంట్లో ఉంది, తినకు రాదు, కంపల్సరీ నడుచుకొని పోతుండే. షీ యూస్ టు క్రై అనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి. నేను ఎప్పుడైతే 2-wheeler లైక్ స్టార్ట్ చేశానో ఆ ఏరియాలో తను వచ్చింది, మ్యామ్ నా ఫ్రెండ్కి నేను మనీ పే చేస్తాను, తన దగ్గర మీరు మనీ తీసుకోకండి, ఐ విల్ పే హర్ ఫీజ్ అన్నది. తనకి చేసింది అన్న. బట్ నా దగ్గర ఏంటి అంటే ఐ విల్ ఆస్క్ దెమ్ టు వేర్ ద షూస్ కంపల్సరీ. బికాస్ నేను ప్రొఫెషనల్గా పోయినప్పుడు ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్, దే షుడ్ లైక్ దట్ ఈస్ లైక్ కంపల్సరీ. నా పాలసీ ఏంటి అంటే కింద పడకుండా నేర్పిస్తా కాబట్టి షూస్ ఈజ్ లైక్ మ్యాండేటరీ ఫర్ ద గ్రిప్ సేక్. షూస్ అంటే మ్యామ్ తను కొనలేదు, తను వచ్చాక నా షూసే ప్రొవైడ్ చేస్తా. సో తను ఇద్దరు కలిసి ఒకటేసారి జాయిన్ అయ్యారు. ఓకే. తన షూస్ తినకిస్తుండే. సో టైమ్ స్లాట్స్ అని చెప్పా కదా, తను నేర్చుకున్న తర్వాత తన షూస్ తినకిస్తుండే, వేసుకుంటుండే, నేర్చుకుంటుండే. నాకు స్టార్టింగ్లో తన స్టోరీ ఏమీ కూడా తెలీదు. ఓకే. వెన్ షీ వాస్ రెడీ టు పే ద ఫీ, నేను ఏమనుకున్నా, ఓకే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఉంటారు కదా, అలా పే చేసిందేమో అని అనుకున్నా. నేర్చుకుంది. విదిన్ 1 week షీ లెర్న్డ్. తన ఫ్రెండ్ కన్నా ఫాస్ట్గా తినే నేర్చుకుంది. తనకు అవసరం ఉంది. లైక్ మెయిన్ రోడ్ అయినా వెళ్ళి వచ్చాక ఒకటేసారి ఫుల్ ఏడ్చేసింది. మ్యామ్ నేను లైఫ్లో మర్చిపోను, నాకు ఒకరే ఒకరుండే మా పెద్దమ్మ, తను నన్ను చాలా సపోర్ట్ చేస్తుండే, బట్ చనిపోయారు కొంచెం హెల్త్ బాగాలేక. నాకు ఇంట్లో పొజిషన్ బాగాలేదు, నేను మీకు ఎలా థ్యాంక్ఫుల్ చెప్పాలో కూడా అర్థమవుతలే. మా పెద్దమ్మ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ చేసింది మీరే అన్న. దట్ ఈస్ డన్. ఆఫ్టర్ 1 week వాళ్ళ పాప కాల్ చేసింది. ఓకే మ్యామ్ నేను మిమ్మల్ని కలవాలి. షీ ఈజ్ ఓన్లీ 8 years old బేబీ. ఓకే. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. యా నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వచ్చేసాను. నన్ను హగ్ చేసుకొని ఫుల్ ఏడ్చేసింది. మీరు మా మమ్మీకి డ్రైవింగే కాదు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ లెసన్స్ చెప్పారు, ఎలా బతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇంత డేరింగ్ ఉంటే
లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. మా నానికి లైక్ మా నాన్నమ్మకి తాతకి చాలా భయపడుతుంది, నోరు తెరిచి మాట్లాడదు, వాళ్ళు ఏమన్నా ఏడుస్తుంది, ఇంట్లో తను తినదు, ఓన్లీ నాకే ఫుడ్ పెడుతుంది. ఇప్పుడు వెహికల్ నేర్చుకున్న తర్వాత షీ స్టార్టెడ్ ఎర్నింగ్, తన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ఇప్పుడు కొంచెం అంటే ఇట్స్ నాట్ లైక్ ఫైటింగ్, బట్ కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది, కాదు ఇది కాదు, మనం ఇలా చేయాలి, మనం ఇలా ఉండాలి. బికాస్ మా డాడీ ఎక్కడో ఉంటారు, ఆయన పట్టించుకోరు, అన్నీ మా మమ్మీయే పట్టించుకోవాలి. మీ వల్ల 1 month మా లైఫ్ అనేది చేంజ్ అయ్యింది. ఆ పాప ఏడుస్తుంటే నా వల్ల కాలేదు. అండ్ చాలామంది ఏంటి అంటే హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పరు నాకు. డ్రైవింగ్ అయిపోయిన తర్వాత మ్యామ్ మా హస్బెండ్ లేని లోటు డ్రైవింగ్ దగ్గర తెలిసింది, అంటే వాళ్ళే మాకు మొత్తం చేస్తుండే, మేము ఇంట్లో నుంచి బయటకు పోకపోతుండే, నా పిల్లల్ని పెంచడం కష్టం అయిపోయింది, మీ డ్రైవింగ్ వల్ల మా హస్బెండ్ లేని లోటు మా పిల్లలకి నేను ఇది చేస్తున్నాను చెప్పారు, తీర్చగలుగుతున్నాను. సో ఈచ్ వన్ హ్యావ్ దేర్ స్టోరీ. వాళ్ళు అంటారు మ్యామ్ మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా అంటారు, బట్ నేనంట మీరు నాకు ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు ఒక లెసన్ నేర్పించి వెళ్తున్నారు. ఇట్స్ ఎ పాజిటివ్ లెసన్, ఎలా ఉండాలి, ఎంత కష్టం ఉన్నా ఎలా ఉండాలి, ఏం చేయొచ్చు. చాలా స్ట్రాంగ్గా వచ్చండి నిజంగా వీటన్నిటి వల్ల. స్టార్టింగ్లో ఇట్ వాజ్ ఓన్లీ మై ప్యాషన్, బట్ ఒక్కొక్కటి స్టోరీ వింటున్న తర్వాత ఇట్స్ లైక్ గూస్ బమ్ మూమెంట్స్ ఫర్ మీ. ఫస్ట్ చాలామంది నాకు ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు నీకు వేరే స్టేట్ల నుంచి కూడా వస్తారు అని. ప్రతి ఒక్క ఆల్టర్నేట్ గల్లీకి ఒక డ్రైవింగ్ స్కూల్ ఉంది. అవును, నువ్వేంటి అంతా. బట్ ఎప్పుడైతే స్టూడెంట్ స్టోరీస్ వినడం స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళకి చెప్పాను, దిస్ ఈస్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇదే స్టోరీస్ ఆ డ్రైవింగ్ స్కూల్స్ నుంచి మీరు నాకు ఇవ్వగలుగుతారా అని అడిగా. ఎమోషనల్ కనెక్షన్స్ అని ఉండవు కదా. ఇప్పుడు నాదేంటి అంటే నాట్ ఓన్లీ 1 week అండి, ఒక స్టూడెంట్ వచ్చిందంటే ఇట్స్ లైక్ లైఫ్ లాంగ్. ఆ బండి నేర్చుకోవడం కాదు, బికాస్ నా స్టూడెంట్స్ ఏంటి అంటే బండి తర్వాత కూడా దే ఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్లా, కొంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్లానే కనెక్ట్ అయిపోయారు. వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా ఐ షుడ్ బీ దేర్. ఇప్పుడు కొత్త వెహికల్ కొంటే ఐఎమ్ ద పర్సన్ ఐ షుడ్ టేక్ అవుట్ ద వెహికల్ ఫ్రమ్ ద షోరూమ్. ఓకే. సో కొంతమందికి నేను అంత ఇంపార్టెంట్, వాళ్ళ ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా వాళ్ళ రిలేటివ్స్తో ఈక్వల్లీ నన్ను పిలుస్తారు. సో బాండింగ్ అనేది కూడా నాకు ఏర్పడింది, నాట్ విత్ ఆల్ ద స్టూడెంట్స్, బట్ ఎస్ 100లో ఒక 80% మెంబర్స్ తోటి అయితే బాండింగ్ ఏర్పడింది. అసలు నిజంగా మనం ఎంత డబ్బు పెట్టినా ఒక కొనుక్కోలేనిదండి నిజంగా. సూపర్ ఉంటుంది ఫీలింగ్ కదా. అసలు మీ ఐస్ చూస్తేనే అర్థమైపోతుంది ఆ బాండింగ్ ఏంటి అనేది. సూపర్ అండి. కనెక్షన్స్ మాత్రం నేను అదే అంటాను, నేను షార్ట్ కనెక్షన్స్ తోటి ఎప్పుడు కూడా పోను. నాట్ ఓన్లీ ఇన్ కనెక్షన్స్, లైక్ కొలాబరేషన్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సింగ్ కానివ్వండి, ఎనీథింగ్ ఇన్ టు బిజినెస్, ఎనీథింగ్. నేను ఆల్వేస్ ఐ ప్రిఫర్ లాంగ్ టర్మ్ థింగ్స్. సో నేను అలా ఉన్నా కాబట్టి నాకు అలా వస్తున్నారు అనిపించింది. కనెక్ట్ అయిపోతున్నారు అంటే ఇప్పుడు చాలామంది విలేజెస్ నుంచి కాల్స్ వస్తుంది నాకు, మేము రాలేము మీరు రాగలుగుతారా. నేను ఒకటే చెప్తా, ఇఫ్ యు ఆర్ లైక్ 10 to 15 members నేను పక్కా వచ్చి నేర్పిస్తాను. ఓ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కమ్యూనిటీస్ ఉంటుంది కదా, ఒక గ్రూప్ చేస్తారు. గ్రూప్ అయ్యాక మ్యామ్ మేము ఈ వీక్లో రెడీ ఉన్నాం మీరు రాగలుగుతారా. వెహికల్ కూడా లైక్ ఐ కాంట్ క్యారీ కాబట్టి ఆ విలేజెస్కి వెహికల్ ఎవరైనా వాళ్ళే కమ్యూనిటీలో మాట్లాడుకొని 1 vehicle ప్రొవైడ్ చేసుకుంటారు. కొంతమంది లేదు మ్యామ్ మాకు సపరేట్ వెహికల్స్ ఉంది, ఎవరి దాంట్లో వాళ్ళకే నేర్పియంటే ఐఎమ్ ఓకే విత్ దట్ ఆల్సో. ఓకే. సో ఇంకా అలా ఒక్కొక్క వెహికల్ ఎవరిది వాళ్ళకుంటే నాకు ఇంకా ఈజీ అయిపోతుంది నేర్పియడం. ముందు ఓన్లీ నేను హైదరాబాద్కే స్టక్ అయ్యా, బట్ ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ గోయింగ్ టు అదర్ స్టేట్స్, విలేజెస్ ఆల్సో. ఓకే. ఎక్కువ రెస్పాన్స్ ఎక్కడి నుంచి ఉందండి మీకు? ఆల్ ఓవర్ అండి, ఈ ప్లేస్ అన్న కాదు కానీ ఆల్ ఓవర్ ఇట్స్ లైక్ ఈక్వల్ రెస్పాన్స్. ఇప్పుడు ఏంటి అంటే ఇన్ కేస్ మీరే వచ్చి నేర్చుకున్నారు, మీకు నచ్చింది, మీ ఫ్యామిలీ మొత్తం నెక్స్ట్ వీక్కి ఇమీడియట్గా ఉంటారు. బికాస్ నా దగ్గర ఎట్లా అంటే ఫస్ట్ ఒక మదర్ నేర్చుకున్నాను అనుకోండి, వాళ్ళ వదినలు, మరదలు, వాళ్ళ అత్తమ్మ సైడ్ రిలేటివ్స్. సో నాకేంటి అంటే ఎప్పుడు కూడా నేను అడ్వర్టైజింగ్ అనేది చేసుకోలేదు. నా వే ఆఫ్ టీచింగ్ అందరికి నచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ని మొత్తం తీసుకొని వచ్చారు. వన్స్ ద ఫ్యామిలీ ఇస్ డన్ వాళ్ళ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు, సో అలా వస్తుండే. ఇట్స్ లైక్ బ్రేక్ ఫ్రీ క్లాసెస్ అనమాట నాకు. అంటే స్టార్టింగ్ లో కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ ఏం లేదండి. ఓ
నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. సూపర్. అసలు ఎవరికైనా అంటే కొన్ని రోజులే ఉంటుంది ఆ క్రేజ్ అనేది స్టార్టింగ్లో, తర్వాత డౌన్ అయిపోవడము అట్లా. మీకు అట్లా ఎప్పుడన్నా జరిగిందా? అట్లా వెళ్ళిపోతూనే ఉన్నారా? కంటిన్యూ ఫ్లో అలానే ఉంది. ఓకే. అయితే బిఫోర్ కరోనా ఓకే, ఆఫ్టర్ కరోనా చాలా మంది అంటే బిజినెస్ వైజ్ కానీ ఇట్లా చాలా మంది ఎఫెక్ట్ అయ్యింది. మీకు ఆ ఎఫెక్ట్ ఏమన్నా నాకు పడిందా? ఇంకా ఎక్కువ అయింది. నాకు ఇంకా ఎక్కువ బిజినెస్ వచ్చింది. బికాస్ అందరు ఇంట్లో ఉంటుండే. అవును. వెహికల్ నేర్చుకోవాలని. నా పిల్లలు ఎప్పుడైనా లైక్ కోవిడ్ టైంలో ఓన్లీ కాలనీస్లో అలౌడ్ కదా కొంచెం సేపు. అవును. మమ్మీ వాళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళు నేర్చుకుంటారు. లైక్ ఎవ్రీ వన్ ట్రై చేశారు, వాళ్ళ హస్బెండ్స్ నేర్పించడానికి ట్రై చేశారు కానీ నేర్చుకోలేదు. తర్వాత మీ ఇంటి దగ్గరే ఉన్నప్పుడు నేను నిజం చెప్పాలంటే మా ఇల్లు వదిలేసి మొత్తం హైదరాబాద్ మొత్తం ఇది చేశాను. బట్ టు బి ఫ్రాంక్ మా ఇంటి దగ్గరనే లైక్ ఐ గోట్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో అందరూ మీరే ఉన్నారు కదా, ఇంకా కోవిడ్ టైం మేము అందరం ఇంట్లో ఉంటున్నాం, మాకు వెహికల్స్ అవసరం ఉండదు. ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు కదా. యాక్చువల్లీ మనం ఫోన్ చేస్తే మ్యామ్ మాకు వెహికల్ లేదు, మా హస్బెండ్స్ తీసుకోపోతారు, మా డాడీ తీసుకోపోతారు అంటుండే. కోవిడ్ టైంలో వెహికల్స్ అందరు ఇంట్లోనే ఉంటుండే. సో నాకు ఇట్ వాజ్ లైక్ ప్లస్ పాయింట్ నాకు. ఎప్పుడైతే లాక్డౌన్ తీసేశారో అందరు వెహికల్స్ నేర్చుకోవడం. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఒక ఆమె నాకు లైక్ ఐ థింక్ మణికొండ అనుకుంటా కాల్ చేసి మ్యామ్ మా హస్బెండ్కి నేర్పియాలి వెహికల్. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను, నాకు అదే అలవాటు అయిపోయింది. సో ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో ఐ వాంట్ టు ప్రిఫర్ దట్ ఓన్లీ. మీరు ఏమనుకోకపోతే మా హస్బెండ్కి నేర్పిస్తారా, బికాస్ ఆయన నేనే పికప్ చేసుకోవాలి, నేనే డ్రాప్ చేసుకోవాలి, ఏ చిన్న గ్రాసరీకైనా నేనే పోవాలి. ఇట్స్ లైక్ బికమింగ్ డిఫికల్ట్. ముందు నాకు పిల్లలు లేకుండే కాబట్టి మేనేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక చిన్న బేబీ ఉంది, బేబీని వర్క్ని నాకు మళ్ళీ మా హస్బెండ్ని కూడా మేనేజ్ చేయాలంటే కష్టం అని డైలీ షీ యూస్ టు కమ్ అండ్ డ్రాప్ హర్ హస్బెండ్. ఓకే. సో తను నేర్చుకున్న తర్వాత షీ వాజ్ లైక్ ఐఎమ్ ఫ్రీ, అంటే మా హస్బెండే ఆఫీస్కి లైక్ టిల్ మెట్రో అయినా ఆయన వెహికల్ తీసుకోవెళ్తున్నారు అని. ఓకే. సో అన్ని కేసెస్ ఉంది నా దగ్గర, మల్టిపుల్. ఓకే. ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు ఆలోచిస్తారు ఒక అమ్మాయి దగ్గర నేర్చుకోవడం ఏంటి అని. సో వాళ్ళ డాడీస్ ఇట్లా పార్ట్నర్స్ లేదు అంటే బ్రదర్స్ లేదు నేర్చుకో, మనకు వెహికల్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఎవరికి కనిపించదు. అవును. బట్ నువ్వు వెహికల్ నడుపుతున్నావో లేదో అనేది బయట ఇంపార్టెంట్. సో అలా అని బాయ్స్ని కూడా మోటివేట్ చేసి నా దగ్గర తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఫస్ట్ అంటే లేడీస్కి అని స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ ఇట్లా అబ్బాయిలకు నేర్పించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? జెన్యూన్ అండి, చాలా జెన్యూన్. చాలా మంది రారు, ఓన్లీ ఒక 10-15 మెంబర్స్ అంతే. ఏంటి అంటే వాళ్ళు బయట ఎక్కువ షై ఉన్న వాళ్ళు, మొహమాటం, అట్లాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత మొహమాటం అవన్నీ ఏముండదు, ఇంకా అన్ని మొత్తం పోతుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు బైక్స్ అన్ని ఇప్పుడు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు మీరే ప్రొవైడ్ చేస్తారా, వాళ్ళ ఓన్ బైక్సే క్యారీ చేయాల్సి ఉంటుందా? కోవిడ్ బిఫోర్ మొత్తం నేనే ప్రొవైడ్ చేస్తుండే. ఆఫ్టర్ కోవిడ్ అందరికి ఏమైపోయిందంటే లైక్ ఎప్పుడు శానిటైజేషన్, జాగ్రత్తగా ఉండాలి, ఎవరి నుంచి ఎవరికి పాస్ అవుతుందో తెలియదు. దే స్టార్టెడ్ గెటింగ్ దేర్ ఓన్ వెహికల్స్. మ్యామ్ మా వెహికల్లో మాకే నేర్పియండి. నాకు అది ఏమైందంటే ఒక మంచి థాట్ అనిపించింది. ఓకే వాళ్ళు నేర్చుకుంటున్నారు అండ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అది 1 వీక్ కాస్త 3 డేస్కి అయిపోయింది నాకు. సో 3 డేస్ లోపల దే స్టార్టెడ్ గోయింగ్ ఆన్ ద మెయిన్ రోడ్స్. 3 డేస్కి ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ప్రాక్టీస్ చేసిన తర్వాత నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంట్లో పోయి వెళ్ళి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. విదౌట్ మై ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు బండి కూడా టచ్ చేయదు. ఇన్ కేస్ అలా టచ్ చేస్తే నేను క్లాస్ అనేది తీసుకోను, బికాస్ నేను చాలా పర్టికులర్. నేను పడిపోకుండా నేర్పిస్తా అంటే పడిపోకుండానే నేర్పిస్తా. సో వాళ్ళు నా ఇన్స్ట్రక్షన్స్ అనేది వినాలి, వినకపోతే మాత్రం నేను వాళ్ళ మాట వినను. అలా అని చెప్పి నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఓకే. అప్పటి నుంచి లైక్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్స్ తీసుకొని వస్తే వాళ్ళకి అలా నేర్పిస్తున్నా, లేదు అంటే ఐ ప్రొవైడ్ మై వెహికల్. ఇప్పటికి మీరు ప్రొవైడ్ చేస్తారు, బట్ నాట్ గేర్ వెహికల్స్, స్కూటీ, యాక్టివాస్ అది ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళు బైక్ తెచ్చుకుంటే ఫీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మీరు బైక్ ప్రొవైడ్ చేస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇట్స్ లైక్ కొంచెం డిఫరెన్స్ అండి, నాట్ ఎ లాట్, బికాస్ మీకు తెలుసు పెట్రోల్ రేట్స్ అని ఎలా ఉందో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పెట్రోల్ అంతే. ఓకే. ఇంచుమించుగా ఎంత వేరియేషన్ ఉండొచ్చు? 500 to 1000 అంతే. ఓకే. అయితే ఇప్పుడు గేర్ బైక్స్ అన్నారు కదా, అవి అందరి దగ్గర ఉండవు, నేర్చుకోవాలని ఉంటుంది. అసలు ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆ గేర్ బైక్స్ అనగానే నీకు అవసరం అమ్మాయివి
ఎందుకు అంతంత పెద్ద బైక్లు పడ్డవంట, అసలు ఎక్కడ ఏమవుతుందో కూడా తెలియదు అంటారు. అట్లాంటి వాళ్ళని మీరు పేరెంట్స్ని కూడా మోటివేట్ చేసింది ఏమైనా ఉందా సందర్భం? నేను చెప్తున్నావే, నేను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే నా వీడియోస్ చూపించి వాళ్ళే పట్టుకొని వస్తారు. ఓకే, అయితే ఓకే. మీ గురించి తెలియదు, తెలియని వాళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ మోటివేట్ చేస్తారు. ఎందుకంటే నా నంబర్ వాళ్ళే ఇస్తారు. ఎక్కడో తిన దగ్గరనే నేర్చుకోవాలి. ఓకే, అలా ఉంటుంది. మొత్తానికి మీకు అంటే ఒకరి ద్వారా ఒకరికి ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఇండైరెక్ట్గా వాళ్ళే మోటివేట్ చేసుకుంటున్నారు మీ వీడియోస్ ద్వారా. నిజంగా సూపర్ అండి. అసలు మీరు ఇప్పుడు అంటే కిడ్స్ చిన్నపిల్లలు అన్నారు కదా, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవన్నీ మరి? అంటే నా పిల్లలు అడాప్ట్ అయిపోయారనమాట సిచ్యువేషన్స్కి. సో మమ్మీ నువ్వు వెళ్ళు, మేము ఉంటాం, మేము చూసుకుంటాం. సో నా పిల్లలు మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ తోటే నేను ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ ఉన్నా అంటే కారణం నా పిల్లలు, మా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళది. ఓకే, అంటే ఇంట్లో మీ అంటే అత్తయ్య వాళ్ళు ఎవరైనా ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ, అందరు సపోర్ట్ ఉంది కాబట్టే ఎక్కువ సపోర్ట్ మెయిన్ హస్బెండ్ అండ్ కిడ్స్ దగ్గర నుంచి ఉంది కాబట్టే ఈజీ అయిపోయింది. ఓకే, జనరల్గా అత్త మామూలుగా వెళ్ళి జాబ్ చేస్తుంది, కొంచెం సమాజంలో బయటికి వెళ్తుంది అంటేనే అవసరమా ఈమెకి ఇవన్నీ ఎందుకు అని చెప్పేవాళ్ళు. మరి మీరేమో అందరికీ అగైనిస్ట్గా బైక్ రైడ్స్, మీ అత్తయ్య వాళ్ళు ఏమనలేదా? కూల్ అంటే వాళ్ళకు కూడా లైక్ బయటకు పోయినప్పుడు అరే మీ కోడలు ఇలా, మీ కోడలు అలా అంటే దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఓకే, సో అందుకనే వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను ఏం అనలేదు. ఏం చదువుతున్నారండి మీ పిల్లలు? పెద్ద పాప వచ్చి 8th, చిన్న పాప 6th. ఇద్దరు అమ్మాయిలు. సూపర్, నిజంగా లక్ష్మీదేవులు అనుకోవాలి. మీకు మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు కాబట్టి. ఓకే, మీ పిల్లలు అడుగుతుంటారా డ్రైవింగ్ నేను నేర్చుకోవాలి అని చెప్పి? వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు రూల్స్ ఎక్కువ అయింది కాబట్టి నేను నేర్పించడం లేదు. వన్స్ ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు వద్దన్నా నేనే నేర్పిస్తా. ఇప్పుడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి? చాలా, ఇద్దరికి అదే అంటారు, అందరికి నేర్పి, ఊరు మొత్తం నేర్పి, మా ఇద్దరికి మాత్రం నేర్పియకు. ఓకే, సో ఇదే ఫైటింగ్ నడుస్తుంటది. నేను క్లాస్కి పోతున్నా అంటే నేను వస్తా అంటారు. ఓకే, అయితే మీరు బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అట్లా అని కొన్ని స్పెషల్ రైడ్స్ కూడా విన్నాను, ఏంటండి అవి? చాలామంది లేడీస్కి బైక్స్ పైనే పోతారు కదా మీరు, మాకు బైక్స్ వద్దు, మా యాక్టివాలు మా కార్లలో వస్తాం, మమ్మల్ని కూడా బ్రేక్ఫాస్ట్ రైడ్కి తీసుకోపోండి. సో అలాంటప్పుడు వి ప్లాన్ అనమాట. ఓకే, ఈ లొకేషన్లో ఇవ్వాలనుకుంటున్నాం, హౌ మెనీ ఆర్ రెడీ, ఇట్స్ లైక్ బిల్ డివైడెడ్ బై ఎవ్రీ వన్. ఓకే, సో ఆ రోజుకి లైక్ వి గివ్ అనమాట ఆల్ ద డీటెయిల్స్, ఈ ప్లేస్లో ఇంత అమౌంట్, ఈ టైంకి మీరు రెడీగా ఉంటే వీ విల్ గో అని. సో ఎవరికి ఏ వెహికల్ తోచితే ఆ వెహికల్ తెచ్చుకుంటారు, వాళ్ళకి దే వాంటెడ్. ఇప్పుడు బైకర్స్ని చూస్తుంటారు కదా, దే గో అంటే 1 after 1, అలా వాళ్ళకు కూడా నా వెనకాల రావాలని ఉంటుంది. ఓకే, అలా ప్లాన్ చేస్తుంటా. అండ్ లైక్ ఐఎమ్ ఏ సోలో రైడర్. మాకు గ్రూప్స్ అనేది ఉంది, ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ ఉంటే విత్ ఆల్ ద బైకర్స్ ఐ గో అనమాట. ఓకే, ఎప్పుడు అంటే వీక్లీ ప్లాన్ చేస్తుంటారా? ఎవ్రీ సండేస్ ఉంటుందండి, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎవ్రీ సండే ఇస్ డిఫాల్ట్. ఓకే, మేల్ ఫీమేల్ అందరూ ఎవరైనా వాళ్ళ ఇష్టం? చెప్పాలంటే అందరు మేలే, నేను ఒక్కదానే ఫీమేల్ ఉంటా. ఫీమేల్స్ ఉంటారు కానీ వాళ్ళ హస్బెండ్స్ వెనకాల కూర్చొని వస్తారు. బట్ డ్రైవింగ్ ఒకటి నేను ఒకదానే, లైక్ ఐ విల్ బి రైడింగ్ ద బైక్. సెల్ఫ్ డ్రైవింగ్, సోలోగా? యా, సోలో. ఓకే, మీ పిల్లల్ని ఎప్పుడైనా తీసుకెళ్తుంటారా, మీ హస్బెండ్ని మీ పిల్లల్ని? మా హస్బెండ్ ఆయన బిజినెస్లో ఆయన బిజీ ఉంటారు, ఆయనకి ఇవన్నీ నచ్చవు, రారు కూడా. వచ్చినా ఆయనే నడుపుతారు, నన్ను వెనకాల కూర్చుంటారు. మీరు ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా హస్బెండ్స్ ముంగట మనం పర్ఫెక్ట్ కాదు. ఓకే, సో నా పిల్లలు వస్తుంటారు నాతోటి, దే ఎంజాయ్ ద రైడ్స్. ఓకే, నిజంగా అసలు ఫ్యామిలీ మొత్తము ఒకరు ఒక బాటలో వెళ్తే ఆ బాటలో మిగతా వాళ్ళు రావడం అనేది చాలా రేర్గా ఉంటుంది. మీకు మాత్రం అన్ని విధాలుగా కలిసి వచ్చింది అసలు. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందని పిల్లలకు ఉండాలని లేదు, మీతో పాటు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్. అసలు నిజంగా సూపర్, మీకు అన్ని రకాలుగా సూపర్గా కలిసి వస్తుంది. ఏంటి అంటే వాళ్ళ స్కూల్లో మీ మమ్మీ ఎలా వెళ్తుందంట, అలా వెళ్తుందంట అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్. అవునా మా మమ్మీ అట్లా, అదే ప్రౌడ్ ఫీలింగ్, అట్లా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. ఎంజాయ్ చేయాలి మేము కూడా, ఇట్లా ఉంటుందా వెళ్తే, ఇవన్నీ వింటుంటారు కాబట్టి ఇంటర్వ్యూస్లో కూడా చూస్తుంటారు మీ ఇంటర్వ్యూస్ పిల్లలు కంపల్సరీ. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపిస్తారు. ఇప్పుడు మనకేం లేకుండే ఇప్పుడు వీళ్ళకి కూడా వాట్సాప్ గ్రూప్స్, వాట్సాప్, స్నాప్చాట్లు ఉన్నాయి. లైక్ నాకన్నా ఎక్కువ వాళ్ళే అప్డేషన్స్ ఉంటుంది.
అంతే ఇప్పటి జనరేషన్ పిల్లలు. అంటే మా పాప స్కూల్కి పోయినప్పుడు కూడా నేను చూస్తా కదా, టీచర్స్ కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, దే కమ్ రన్నింగ్ మ్యామ్ 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 అని. సో నా పిల్లలకి ఏంటి అంటే అబ్బా మా మమ్మీ, దే ఫీల్ ప్రౌడ్. నా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ మీట్ దెమ్. కొంతమంది ప్లీజ్ మీ మమ్మీతోటి మాట్లాడిపియవా ఒక్కసారి, నేను మాట్లాడతా. పిల్లలకు ఉంటుంది నిజంగా అట్లా కదా. పెద్దవాళ్ళు అంటే కొంతమంది అడగాలన్న ఇబ్బంది పడుతుంటారా, మనకేందిలే అవుతో అట్లా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న పీపుల్ ఉంటారు. కానీ పిల్లలు పాపం అదంతా ఏం ఉండదు. నేను ఏంటి అంటే నేను చాలా సైలెంట్, నేను ఎక్కడేం మాట్లాడా. ఎవరైనా వచ్చి మాట్లాడితే హార్ట్ఫుల్లీ మాట్లాడతా, బట్ నా అందుకు నేను ఐ డోంట్ పుట్ ఎ స్టెప్ ఫార్వర్డ్. ఓకే, ఇంట్రోవర్ట్ అనుకోవాలా? అది చెప్పలేను, బట్ నేను ఇంట్రోవర్ట్ అంటే ఎవరు నమ్మరు కూడా. నిజంగా ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా. బికాస్ నువ్వు బైక్స్ నడుపుతావు, నువ్వు ఇంట్రోవర్ట్. నేను అంటే ఏం మాట్లాడినా కూడా దే కనెక్ట్ టు ద బైక్. ఓ అలా అని స్టూడెంట్స్ తోటి కూడా లైక్ ఐఎమ్ వెరీ మచ్ కామ్ సైలెంట్. వచ్చారా, బండి నేర్చుకున్నారా, వెళ్ళిపోయారా. ఓకే, నేను చెప్తా మనం ఫ్రెండ్స్ అవుతాం ఎప్పుడు, నువ్వు నాకు వెహికల్ నేర్చుకున్న తర్వాత. ట్రైనింగ్ కూడా కాదు, నువ్వు నాకు వెహికల్ నేర్చుకొని వెన్ యూఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్స్ వచ్చాక నేను ఫ్రెండ్ అవుతా. బికాస్ ఒక్కసారి మనం ఆ ఫ్రెండ్ జోన్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఆ భయం ఉండదు. ఏదో నేను తిడతానో ఏదో అరుస్తానో కాదు, బట్ ఆ రెస్పెక్ట్ అనేది ఉండదు. వాళ్ళు ఇంకా లైట్ తీసుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు నేర్చుకుంటాం, రేపు కాకపోతే ఇంకెప్పుడైనా. అన్ని ఎఫెక్ట్ అవుతాయి, టైమింగ్స్ ప్రతి ఒక్కటి. సో అందరికి ఒక బార్డర్ వేసి పెడతా నేను. స్ట్రిక్ట్ ఉంటారా అయితే టీచర్ స్టూడెంట్ రిలేషన్ లాగానేనా? స్ట్రిక్ట్ కన్నా సైలెంట్ ఉంటా. నా సైలెంట్కే భయపడతారు వాళ్ళు, ఓ ఏం చెప్పడం లేదేంటి అని. బికాస్ నేను ఆల్రెడీ వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, ట్వైస్ థ్రైస్ 4 times చెప్తా. అప్పటికి వినకపోతే ఐ బికమ్ సైలెంట్. బికాస్ అందరు తప్పులు చేస్తారు, తప్పులు చేయరని కాదు, బట్ ఆ తప్పు అనేది రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకోకుండా నేను అదే మిస్టేక్ చేస్తా అంటే ఎన్ని వీక్స్ ఎన్ని మంత్స్ అయినా కూడా అక్కడనే ఉంటాం. సో ఐ డూ దట్, కీప్ ఆన్ కరెక్టింగ్ థింగ్స్. వినకపోతే నేను సైలెంట్ అయిపోతా. ఓకే, ఇంకా వాళ్ళ చదువు వాళ్ళు రావాల్సిందే. అంటే మీరు చెప్పింది అంతా రివైండ్ చేసుకొని దేసే మ్యామ్ చూడండి మ్యామ్ ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది కదా, రేపు నేను ఈ మిస్టేక్ చేయనంటాను. అండ్ వాళ్ళ మాట పైన వాళ్ళు నిలబడతారు, నెక్స్ట్ డే ఆ మిస్టేక్ చేయరు. దెర్ బి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, నాకు అవి చెప్తున్నా కదా, ఇట్స్ ఎ మైండ్ గేమ్. కొంతమంది చూపుతో, కొంతమంది మాటతో, మీరు సైలెన్స్తో భయపెడతారు అయితే. సూపర్. అసలు అంటే మీరు డాడీ మీకు డ్రైవింగ్ నేర్పించారన్నారు కదా, అప్పుడు నేర్పించేటప్పుడు క్యాజువల్గా అందరూ వాళ్ళ పిల్లలకు నేర్పించేటట్టుగా తను నేర్పించారు. అదే మీరు ఒక ప్రొఫెషన్గా ఎంచుకొని ఇప్పుడు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్లేస్లో నిలబడ్డారు. అసలు ఫాదర్ ఫీలింగ్ ఏంటి? అంటే యాక్చువల్లీ వాళ్ళకి తెలీదు వాళ్ళ పాప అంటే ఏంటి బయట. ఇప్పుడు తెలుసు. అంటే అవార్డ్ ఫంక్షన్లో నన్ను పిలిచారనమాట. నేను చెప్పా యాక్చువల్లీ ఈ అవార్డు నాకు కాదు, మా పేరెంట్స్కి రావాలి అని. ఎప్పుడైతే వాళ్ళు అవార్డు తీసుకురో వాళ్ళకి తెలిసింది వాళ్ళ పాప అంటే ఏంటి అని. ఓకే, అంటే వాళ్ళే తీసుకున్నారు అవార్డ్? యా, నేను ఉండే, బట్ వాళ్ళ చేతుల మీద తీసుకోమని చెప్పాను. సో దే వేర్ లైక్ వెరీ హ్యాపీ. తెలుసు అర్చన నేర్పిస్తుంది అని తెలుసు, బట్ తనకి ఎంత పేరుందో వాళ్ళకి ఐడియా లేదు. ఎంత పేరున్నా కూడా అట్ లాస్ట్ ఐఎమ్ దేర్ కిడ్ కదా. అవును, మీరు షేర్ చేసుకోపోతుండేనా జనరల్గా పేరెంట్స్కి ఏ చిన్న థింగ్ జరిగినా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంట్లో వెంటనే కాల్స్ చేసి పేరెంట్స్కి ఇది సంగతి? నన్ను చెప్పనిచ్చేటోళ్ళు ఉన్నారా? వాళ్ళ రిలేటివ్సే చాలు, నీ బిడ్డ ఇది పెట్టింది, నీ బిడ్డ అది పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో. మమ్మీ వచ్చి నువ్వేం పెట్టినవే నాకు తెలియదు అని అడుగుతుంది. నేను అంటే మమ్మీ నీకు చెప్పినా అర్థం కాదంటే, అవి చూడు అందరు నాకు ఫోన్ చేసి చెప్తారు నువ్వు ఇది పెట్టినావు అది పెట్టినావు అని, కానీ నువ్వే నాకు చెప్పవు అంటది. నేను వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా నేనేం చెప్పాలి నీకు? నిజంగా మనం చెప్పిన దానికన్నా పక్కన వాళ్ళు వచ్చి పేరెంట్స్కి చెప్తే అలా కళ్ళల్లో అసలు ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుంది కదా. ఎప్పుడు ఎవరి దగ్గర పోయినా అర్చన అర్చన అర్చన, నువ్వు మమ్మల్ని బతకనియవు, ఏదైనా టాపిక్ మాట్లాడతామన్నా కూడా అర్చన. వీళ్ళంతా డౌన్ అయిపోయారు, అర్చన హైలో వెళ్ళిపోయింది. సూపర్. నిజంగా అసలు వాళ్ళు ఆ పైకి అట్లా అంటారు కానీ ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే మేము ఎక్కడైనా టాపిక్ మాట్లాడాలన్నా ఆ టాపిక్ పక్కకు జరిపి నీ టాపికే తీస్తారు అంటారు. అర్చన గారు, మీరు స్త్రీ రైట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? నేను ఎప్పుడైతే ప్రొఫెషన్గా నా ప్యాషన్ ప్రొఫెషన్గా చేంజ్ అయిందో ఫర్ లైక్ 1-2 years నార్మల్గా
అంటే ఒక ఆర్గనైజేషన్ ఏం లేకుండా ఇట్స్ లైక్ అర్చన చిగులపల్లి డ్రైవింగ్ స్కూల్ స్టైల్లో ఉండే. నాకే అనిపించింది ఏదో ఒక చేంజ్ ఉండాలి, బికాస్ నా నేమ్ అందరికీ తెలిసిపోయింది. అలా అని చెప్పి స్త్రీ రైట్స్ అని పెట్టా. ఓకే, స్త్రీ అంటే గర్ల్, ఉమెన్ ఏది వస్తే అది. నా స్త్రీని అందరూ కూనీ చేసేసారనమాట. స్ట్రీట్ రైడర్ అని పెట్టేశారు, స్త్రీని కాస్త శక్తి రైడర్ అని చేసేసారు. కొంతమందికి ప్రొనౌన్సియేషన్ రాక స్త్రీ రైడర్ అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత నా పేరు నాకే వినడానికి కొంచెం ఇది అనిపించి స్త్రీ నుంచి దాని సింపుల్ లాంగ్వేజ్లో షీ రైట్స్ అని పెట్టాను. ఎప్పుడు చేంజ్ చేశారండి ఇలా? ఇది షీ రైట్స్ అనేది ఇప్పుడు 1 year అవుతుంది చేంజ్ చేసి. దాని ముందు ఇట్ వాస్ లైక్ స్త్రీ రైట్స్. ఓకే, అయితే జనరల్గా అందరూ నమ్మరు జాతకాలు ఇవన్నీ, కానీ నేమ్ని బట్టి కూడా మన బిజినెస్ ప్రొఫెషన్ రన్ అవుతుంది అంటుంటారు. మీరు ఇది నమ్ముతారా? నమ్మరు. నేమ్ చేంజ్ చేశాక ఏమైనా డిఫరెన్స్ అనేది మీకు అనిపించిందా? ఏం లేదండి, పలకడం అనేది కరెక్ట్ పలుకుతున్నారు షీ రైట్స్ అని. ఓకే, మీరు హ్యాపీ, పేరు కూని చేసిరు అన్న బాధ నుంచి మీరు పాజిటివ్ వేలోకి వచ్చేసిరు. బికాజ్ ఏ అవార్డ్ ఫంక్షన్ పైన అంటే నా కంపెనీని ఏమో పిలుస్తురా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుండే. నేను మళ్ళీ స్టేజ్ ఎక్కిన తర్వాత అక్కడ కరెక్షన్ చేసి అవార్డు తీసుకోవాల్సి వస్తుండే. అయ్యో, సో ఎందుకు అవసరమా ఇన్ని కష్టాలు అందరికీ అని చెప్పి షీ రైట్స్ చేశాను. నిజంగా ఒత్తులు, కామాలు, పులి స్టాప్లు ఇవన్నీ ఉంటే అసలు ప్రతి పేరు కూనీనే అండి. నిజంగా ఇట్ వాస్ లైక్ హిందీ. నాకు స్త్రీ అంటే ఒక శక్తిలా అనిపించింది. షీ అంటే ఇట్స్ లైక్ షీ, బట్ స్త్రీ అనేది ఒక శక్తి కైండ్లో ఫీల్ అయ్యి మేము అలా పెట్టాము. బట్ మనుషులకు ఆ శక్తి కాస్త ఇదైపోయింది. ఓకే, అసలు మీరు ఫస్ట్ అవార్డు ఎప్పుడు తీసుకున్నారండి? ఫస్ట్ అవార్డ్ ఐ థింక్ 2009 or 2010. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్ వాజ్ కంటిన్యూ అవార్డ్స్. జనరల్గా అంటే అవార్డ్స్ అనగానే ఏవేవో వింటూ ఉంటాం. పర్టికులర్గా దీనికి సంబంధించిన అవార్డ్స్ అంటే ఏముంటాయి? నాకు మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చింది, బైకర్కి వచ్చింది, కొన్ని ఏమో బైక్ ట్రైనింగ్కి వచ్చింది. సో ఈ 3 ఫీల్డ్స్లో వచ్చింది నాకు అవార్డ్స్. నిజంగా మీరు స్టార్ట్ చేసిన తర్వాత బైక్ డ్రైవ్ చేయాలన్న భయం కానీ చాలామందికి పోయిందనే చెప్పాలి. యా, ఎందుకంటే నా స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఒక పేర్ ఆఫ్ డ్రెస్ ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. ఎందుకండి? వాళ్ళకి స్వెట్టింగ్ తోటి డ్రెస్ పచ్చిగా అయిపోతుండే. ఒక్కొక్కరికి రోడ్ అన్న ఫోబియా అని చెప్పొచ్చు. నేను రోడ్ అన్న వెహికల్ అన్న అంత భయం. నేర్చుకున్న తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తుండే, అంతగానం స్వెట్టింగ్. బండి నడిపే లోపల ఇది మొత్తం ఇట్లా కారిపోతుంది, ఇట్లా ఏదో వాటర్లో చేయి పెట్టినట్టు. ఓకే, తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి నేను రోడ్ మీద తెలిసే చేతులు వదిలి మరి మ్యామ్ హాయ్ అంటారు. అప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడైతే ఎట్లా అంటే లైక్ వాళ్ళు పోతుంటే వేరే వాళ్ళు భయపడాలి, అలా నడుపుతున్నారు వెహికల్ని. అయితే మీరు ఇందాక అన్నారు నేను ఒక హామీ ఇస్తా, కింద పడకుండా మీకు డ్రైవింగ్ నేర్పిస్తా. మీరు ఓకే కాన్ఫిడెన్స్తో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా ఒక్కొక్కసారి పడిపోవడం జరుగుతుంది. అట్లా జరిగిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? నా స్టూడెంట్స్కి నేను ఓవరాల్ ప్రిపేర్ చేస్తాను. నేను అదే చెప్తా, ఎవ్రీడే ఈజ్ నాట్ అవర్స్. అవును, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తావు ఏదో ఒక గ్రాసరీ తెచ్చుకోవడానికి, మళ్ళీ ఇమీడియట్ 5 minutesకే వెళ్ళాల్సి వస్తుంది. సిచ్యువేషన్స్ ఏముండదు రోడ్డు పైన. ఇన్ కేస్ బై ఛాన్స్ ఎవరైనా బై మిస్టేక్ వచ్చినా, నువ్వే వెళ్ళి గుద్దినా ఏడవద్దు. నేను ఫస్ట్ నా స్టూడెంట్స్కి చెప్పేది అదే, ఏడవద్దు, భయపడద్దు, మొత్తం దులుపుకో, లేవ్వు, బండి తీయు, వాటర్ తాగు, రిలాక్స్, బ్రీత్, రిలాక్స్ అయిపో. కావాలంటే సిచ్యువేషన్ అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయాక, లేదా నువ్వు ఇంటికి పోయినాక ఎంతగానం కావాలో అంతగానం ఏడ్చుకో, బట్ ఆ సిచ్యువేషన్లో మాత్రం ఏడవద్దు. నెవర్ ఎవర్ షో నువ్వు భయపడుతున్నట్టు చూపిస్తే ఆయనకు అడ్వాంటేజ్ ఇచ్చావు పక్క పర్సన్కి. మనం ఎప్పుడు అది ఇవ్వద్దు. ఇచ్చామంటే మనది రాంగ్ లేకపోయినా మనదే రాంగ్ అని ప్రూవ్ చేసి వెళ్తారు. అవును, పడిపోవడం అంటే వాళ్ళకి నేను ఏంటి అంటే ఒక హామీ ఇస్తున్నా, నో పడిపోరు, పడిపోకుండా కూడా వెహికల్ నేర్చుకోవచ్చు. బట్ నేర్చుకున్న తర్వాత పడిపోమన్న గ్యారంటీ లేదు. మనం 100% కరెక్ట్ పోతాం, వచ్చే వాళ్ళు కరెక్ట్గా రావాలని ఏముంది. అవును, ఎంతోమంది రాంగ్ రూట్స్లో వస్తుంటారు, తాగి డ్రైవ్ చేసి. వీ షుడ్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. ఎందుకు కాలనీస్లోనే అందరు ఎలా నడుస్తారంటే ఇది నా రోడ్, అవును, నువ్వు కావాలంటే పక్క నుండి పో, నేను మాత్రం జరగా. అవును,
కొంతమంది హారన్ కొట్టినా అసలు పక్కకు జరగరు, మనం పక్క నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఆగిపో, వాడు ఎంత దూరం పోతావో దాని తర్వాత నువ్వు పక్క నుండి పో. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. పడిపోను, అవును నేను ఇప్పటికే చెప్తా, పడిపోరు వాళ్ళు. ఫ్యూచర్లో ఏమైనా పడిపోతే దే షుడ్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు వెళ్తుంటారు, ఏదైనా వెహికల్ ముందు వస్తుంది, హారన్ వెనకాల కొడుతూనే ఉంటారు. కావాలంటే స్టాండ్ వేసి వానికి పోయి అడుగు ఏంటి ప్రాబ్లం అని. వాడు హారన్ కొట్టినని నువ్వు వెహికల్ మాత్రం రేస్ చేయకు, దాంతోపాటు నీకు దెబ్బ తాకుతుంది, నీ ముందు వాళ్ళకి దెబ్బ తాకుతుంది. అవును చెప్తున్నా కదా, నాట్ ఓన్లీ వెహికల్తో పాటు ఐ ప్రిపేర్ దెమ్ లైక్ ఎ మెన్. ఇట్లా టఫ్ అయిపోతారు. నా దగ్గరికి ఎలా అంటే, మనం పిల్లల్ని స్కూల్లో ఎలా జాయిన్ చేస్తాం, ఎల్కేజీ యూకేజీకి స్టార్టింగ్లో, మా పిల్లలు జాగ్రత్త, తినిపియండి, చెయ్యండి, వాళ్ళు ఏడుస్తే మాకు చెప్పండి. అందరు హస్బెండ్స్ వాళ్ళ వైఫ్లని, మ్యామ్ జాగ్రత్త మ్యామ్, తనకేమైనా అయితే మాకు ఇంట్లో కష్టం, ప్లీజ్ మ్యామ్ ఎలా అయినా నేర్పియండి మ్యామ్, కావాలంటే ఒక 10 days ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వీఆర్ రెడీ టు పే, కానీ తనకు మాత్రం వెహికల్ రావాలంటారు. నాకు ఇంతవరకు 1 week క్రాస్ అయిన మనుషులు చాలా రేర్, ఎవరో ఒకరో ఇద్దరు. బట్ చాలా మటుకు ఇట్స్ లైక్ ఓన్లీ 3-4 daysలోనే చాలా మంది నేర్చేసుకున్నారు. ఇట్స్ లైక్ ఇన్సైడ్ 1 week ఓన్లీ. నేర్చుకున్న తర్వాత, మ్యామ్ మేము ఎందుకు జాయిన్ చేయించామో మాకు తెలియదు మ్యామ్, ఇంట్లో ఒక్క రోజు ఉంటలేరు, ఇట్లా వంట చేసి టేబుల్ పైన పెట్టి మొత్తం ఊరంతా తిరుగుతున్నారు. లైక్ వీ హ్యావ్ టేకెన్ ఎ బ్యాడ్ డిసిషన్. మీరే కదండి చెప్పింది 10 days ఎక్స్ట్రా అయినా సరే నేర్పిమన్నారు అంటే, అంటే ఇలా నేర్చుకొని ఇలా తిరుగుతారని మేము అనుకోలేదు అని మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలన్నా దే ఆర్ నాట్ ఆస్కింగ్. ముందు అయితే మమ్మల్ని అడుగుతుండే, ఇది తీసుకోరా అది తీసుకోరా, పిల్లలు వదులు చెయ్యి అని. ఇప్పుడు మొత్తం వాళ్ళే చేస్తారు, మేము ఖాళీగా కూర్చుంటున్నాం ఇంట్లో అని అంటారు. వాళ్ళు మీకే మంచిది కదా అండి అన్న. అంటే హస్బెండ్ వైఫ్ కలిసి షాపింగ్కి వెళ్ళే వాళ్ళు, అట్లాంటి వాళ్ళైతే కొంచెం ఫీల్ అవుతారు నిజంగా చాలా. ఎందుకంటే చిన్న చిన్న దానికి దే వర్ లైక్ డిపెండెంట్. నాకు ఇది మళ్ళీ వాళ్ళే వచ్చి నాకు అడిగారు నేర్పిమ్మని. వాళ్ళకి నమ్మకం లేదు వీళ్ళ పైన, వీళ్ళు నేర్చుకుంటారని నమ్మకం లేదు, భయపడి వచ్చేస్తారులే వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారని. ఎట్లయినా కొంచెం ఇంట్లో లేడీస్ అంటే ఆ అబ్బాయిలకి ఎప్పుడైనా కొంచెం చిన్న చూపేయండి నిజం చెప్పాలంటే. ఈమె ఎక్కడ నేర్చుకుంటుందిలే అన్నట్టుగా తీసి పారేస్తుంటారు. వాళ్ళు అదే వేలో చెప్పారు మీకు, అంతే, అది రివర్స్ అయిపోయింది. ఓకే, సూపర్ అండి. నిజంగా అసలు మీతో మాట్లాడిన ఈ కాసేపట్లో నాకు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే నాకు భయం. చెప్పా కదా, నేను అలాంటి వాళ్ళకే నేర్పిస్తా. రెగ్యులర్గా ఎవరైనా నేర్చుకుంటారు. ఆ ఫోబిక్ ఉన్న వాళ్ళు, భయం ఉన్న వాళ్ళకి నేర్పిస్తే నాకు ఒక కిక్. అమ్మో, ఓకే. ఇప్పుడు జనరల్గా భయం ఉన్న వాళ్ళు వెనకాల కూర్చొని డ్రైవింగ్ నేర్పిస్తుంటూనే అమ్మో వద్దు నేను అట్లా వెళ్ళను ఇట్లా అంటుంటారు. మీరు అసలు వెనకాల కూడా కూర్చొని అన్నారు. అసలు నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పటికీ. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారండి. నేను చాలా ఈజీగా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అంటే వాళ్ళు అంటారు, బండి ఇంత ఈజీయా నేర్చుకోవడం, మాకు తెలియదు మ్యామ్, మేము కూర్చోగానే ఇది తిప్పద్దు అది తిప్పద్దు, ఇది పట్టుకో అది పట్టుకో అని మమ్మల్ని ఇట్లా ఇప్పుడు వెహికల్ ముందుకు వెళ్తుంటే కూడా బ్రేక్ వేసి ఆపేసి కాలు కింద పెట్టేసి అంటే ఇట్లా మమ్మల్ని ఇట్లా దబాయిస్తుంటారు వెనకాల నుంచి. మాకు భయం అయ్యి ఏం చేయాలో కూడా అర్థం కాదు. వెహికల్ ఇంతనే ఈజీగా కూడా నేర్చుకోవచ్చు అని మీ దగ్గరకు వచ్చి ఇంకా నేర్చుకున్నాం అంటారు. ఎందుకంటే చాలా మంది డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ నేర్చుకోలేక మళ్ళీ నా దగ్గర కూడా వచ్చారు. అలాంటి కేసులు కూడా ఉంది నా దగ్గర. ఇప్పుడు అంటే డైలీ ఎంతమందికి నేర్పిస్తుంటారు మీరు? డైలీ అంటూ ఉండదు కానీ ఇట్ డిపెండ్స్. నేను ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ తోటి కూడా టైఅప్ అయ్యి, ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ కాలేజెస్ ఉంటుంది, సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద రమ్మని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటుంది, సో దాంట్లో లైక్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఆన్ టైం రావడానికి కొంతమంది స్టాఫ్ ఇంటి దగ్గరనే ఉంటారు, వాళ్ళకి వాళ్ళు లైక్ బస్ కూడా ప్రొవైడ్ చేయలేరు ఆ షార్ట్ డిస్టెన్స్కి, దే కాంట్ వాక్. అట్లాంటి డిస్టెన్స్ వాళ్ళకి దే కాలేజ్ అనమాట. సో మా కంపెనీకి ద కంపెనీ విల్ పే, ఇంతమంది లేడీస్ ఉన్నారు మా లేడీస్కి నేర్పివ్వండి. ఇంకా కొంతమంది షోరూమ్స్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ముందే చెప్తారు, మా వెహికల్ కొనుక్కుంటే లైక్ యూ క్యాన్ లెర్న్ ఫర్ ఫ్రీ, అంటే ద కంపెనీ విల్ బి పేయింగ్. నాకు కంపెనీ పే చేస్తుంది, బట్ కస్టమర్స్కి ఏంటి అంటే అది ఒక ఆఫర్ ఇస్తారు వాళ్ళు షోరూమ్స్ త్రూ. సో ఇలా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది. ఓకే, అట్లా ఎంతమంది ఉన్నా మీరే మేనేజ్ చేస్తారా? మీకు ఇంకా కింద ఎంప్లాయీస్ అట్లా ఏమన్నా? ట్రైనర్స్ ఉన్నారు, బట్ ఎంత ట్రైనర్స్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే అందరికీ నేనే కావాలి. లేదు మ్యామ్ మీరు ఉంటే మాకు ఈజీగా వచ్చేస్తుంది,
నేర్చుకోమని చెప్పరు, బట్ వాళ్ళకు ఒక అంటే వాళ్ళ తెలిసిపోతుంది, అంటే మేము హ్యాపీ లేము వాళ్ళతో నేర్చుకుంటున్నామని. ఎంత ట్రైనర్స్ ఉన్నా నేను ఉండాల్సి వస్తుంది ఒక టైంలో. ఓకే, ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతారు, మీరు ఇట్లా మాట్లాడతారు కాబట్టి మాట్లాడడం ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు చూసారనమాట వాళ్ళ కజిన్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసారు. వాళ్ళు ఏంటి అంటే లేదు నువ్వు మ్యామ్ దగ్గరనే నేర్చుకోవాలి, ట్రైనర్ వద్దు అని చెప్పేస్తారు, వాళ్ళే ముందే చెప్తారు. ఓకే, సో అది నాకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ అయింది. మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అలాంటి టైంలో? టైం స్లాట్స్ పెట్టాను కదా, నేను ముందే చెప్పేస్తా వాళ్ళకి ఈ టైం స్లాట్స్ ఇక్కడ. సో నేను చూసుకుంటా లైక్ ఫ్రీక్వెంట్గా నేను ఏ ఏరియాస్లో ఉంటానో ఐ అప్డేట్ అనమాట ముందే, ఈ ఏరియాలో నేను ఈ వీక్ ఉంటా, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ క్యాన్ కమ్ అని. ఓకే, కొంచెం షెడ్యూల్ బిజీ ఉన్నప్పుడు ఫ్యామిలీకి టైం ఇవ్వడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదా? సాటర్డే సండే విత్ ఫ్యామిలీ అండి, అట్లా బ్యాలెన్స్ చేస్తారు కంపల్సరీ. ఏది ఎంత చేసినా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతోటే, బికాస్ బై 5 దే విల్ బీ అట్ హోమ్. మార్నింగ్ నేను ఎంత తిరిగినా చేసినా అట్లీస్ట్ ఒక 1-2 hours పిల్లలతో ఉండి, కాబట్టి మళ్ళీ అగైన్ ఐ విల్ ప్లాన్ మై నైట్ షెడ్యూల్. పిల్లలతో ఉండడం నేను కంపల్సరీ, బికాస్ దట్ ఈస్ మెయిన్. నాకు బాయ్స్ అనుకోండి, అరే జీవితాంతం వాళ్ళు నా దగ్గరనే ఉంటారు అనుకోవచ్చు, నాకు గర్ల్స్ ఇంకొక 10 years అయిందంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. సో కంపల్సరీ ఐ మేక్ ష్యూర్ లైక్ వాళ్ళతోటి లంచ్ ఇది అంటే వాళ్ళు అప్పటికి నాకు వేస్తారు, అరే మమ్మీ మనతో లంచ్కి వస్తుంది అప్పటికి నాకు పడుతుంటది, బట్ దే డోంట్ నో, వాళ్ళకి నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నా అని వాళ్ళకి తెలియడం లేదు. అంటే మమ్మీ ఎప్పుడు అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది మనతో ఉండదు అని. అంటే నేను ఉన్నంతసేపు హోంవర్క్స్ అవే సరిపోతుంటది అనమాట. ఓకే ఓకే, అయితే మీరు ఎక్కువగా వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా, మీరున్న ప్లేస్కి వాళ్ళని రమ్మని చెప్తుంటారా? ఫస్ట్ అయితే ఇప్పుడు ఎవరైనా సింగిల్ ఉంటే నేను ఎక్కడైతే నేర్పిస్తున్నా అక్కడికే రమ్మని చెప్తాను. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటుంది, నార్మల్ కాలనీ కమ్యూనిటీస్ ఉంటుంది. సో దే కాల్ మీ అనమాట, మ్యామ్ మేము 5 members రెడీ ఉన్నాం, మీరు ఈ వీక్ రాగలుగుతారా? నేను అదే అంటాను, నాకు మినిమం 5 to 10 members ఉంటే నాకు ఈజీ అయిపోతుంది. అవును, ఆ వీక్ షెడ్యూల్ నేను అలా ప్లాన్ చేసుకుంటా. ఓకే, ఒక్కరి కోసం అంతంత దూరం పోవడం వేస్ట్. అవును, ఇప్పుడు నేను వెళ్ళా అంటే నాకు నమ్మకం అక్కడ 30 members ఉన్నా నేను నేర్పించేస్తాను. ఓకే, నా ట్రైనర్స్ పంపిస్తే నాకే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నమ్మకం, బికాస్ వాళ్ళు ఏంటి అంటే ఏదో ఎర్న్ చేయాలని నేర్పిస్తారు, నేనేంటి అంటే నా ప్యాషన్ తోటి నేర్పిస్తాను. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే ఇట్లా దూరం ఉన్నప్పుడు ఐ టేక్ కేర్. ఇప్పుడు వేరే స్టేట్స్ కానీ విలేజెస్ కానీ నేను చెప్పాను కదా, అవును, చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా కాల్స్ వస్తుంది అని. ఓకే, అయితే ఇప్పుడు జనరల్గా అందరూ వాళ్ళ ప్యాషన్ కోసము వాళ్ళ అవసరాల కోసం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బైక్ రైడ్స్లో ఇట్లా మీలాగా ఎవరన్నా దాన్ని అంటే వాళ్ళ ప్రొఫెషన్గా ఎంచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ దగ్గర నేర్చుకొని? లేరు, కానీ వాళ్ళ హస్బెండ్స్ తోటి దే గో ఫర్ దిస్ బైకింగ్స్. ఓకే, లైక్ నార్మల్ స్టేట్ టు స్టేట్, లడక్ అట్లా పోతారు కదా, వాళ్ళ హస్బెండ్స్ తోటి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె షీ వాజ్ లైక్ 67 years నా దగ్గర బైక్ నేర్చుకుంది. వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు, తను తన ఫ్రెండ్స్ కనెక్షన్ తోటి అక్కడ ఒక బైక్ అరేంజ్ చేయించుకొని వాళ్ళ హస్బెండ్కి కో బైకర్లా వెళ్ళింది. హీ వాజ్ లైక్ టోటలీ సర్ప్రైజ్. తనకి లైక్ మళ్ళీ హైదరాబాద్కి రాగానే ఇమీడియట్గా తన ఫేవరెట్ బైక్ ఇప్పించారు. అలా సర్ప్రైజెస్ నా స్టూడెంట్స్ అందరు సర్ప్రైజ్లే ఇస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పేరెంట్స్కి. ఓకే, ఆడవాళ్ళు బైకులు నేర్చుకోవడము, పెద్ద పెద్ద బైకులు మళ్ళీ అవి అంటే అదే ఒక పెద్ద సర్ప్రైజ్ నిజంగా. అవును, ఇట్లా హస్బెండ్లకి జలకేయడం అంటే ఇంకా పెద్ద సర్ప్రైజ్. అది అక్కడ హీ వాజ్ లైక్ టోటలీ సర్ప్రైజ్. ఆయన అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలే. తినేం చెప్పింది, నేను వేరే ట్రిప్కి పోతున్నా, నువ్వు ఇంటికి వచ్చే లోపల నేను కూడా వచ్చేస్తా అని చెప్పింది. అంటే దానితో సమానంగా అంటే నిజంగా కష్టం కదా చాలా, మీ వల్ల అది ఈజీ అయిపోయింది. కానీ యాక్సెప్ట్ చేయరు, ఎంత ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేయరు మెన్ అనేది. నేను అదే అంట, మీరు మీ హ్యాపీనెస్ కోసం నా దగ్గర నేర్చుకుంటున్నారు, ఎవరో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి అని చెప్తా. ఇప్పుడు నా దగ్గర నేర్చుకొని మ్యామ్ మా హస్బెండ్ నన్ను అప్రిషియేట్ చేయలే, నా పిల్లలు నన్ను అప్రిషియేట్, అవసరం లేదు. అసలు మీరు ఎందుకు వచ్చారు? మీ హ్యాపీనెస్ కోసం. సో వాళ్ళు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి మీ రైట్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ కేసులు కూడా వచ్చాయి నా దగ్గర. స్టూడెంట్స్ ఎంతో హ్యాపీగా నేర్చుకొని వెళ్ళారు,
మళ్ళీ నా దగ్గరకు వచ్చాక ఏడ్చారు. అంటే నేను ఇక్కడ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. అంటే ఇంకా టాంటింగ్ అనేది ఆగలేదు. నేర్చుకో, ఇప్పుడే కదా నేర్చుకున్నావు, నువ్వు రోడ్ మీద వెళ్ళాలి, చెయ్యాలి, ఏదో ఒకటి. అప్పుడే ఎందుకులే హైవేలో నడపడము అంటుంటారు నిజంగా. జనరల్గా వచ్చాయి అవి ఇంట్లో. నేను అందుకనే ఐ క్లియర్ ఎవ్రీథింగ్ నా స్టూడెంట్స్కి ఫస్టే. బైకింగ్ అనేది ఇలా ఉంటుంది, మీరు ఇవన్నిటికీ ప్రిపేర్ కావాలి. దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గో ఫర్ ద థియరీ క్లాసెస్. ఓకే, వెహికల్ అంటే ఏంటి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఐ సే జస్ట్ లవ్ యువర్ వెహికల్, యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ రైడ్ అని చెప్తా. నిజంగానే వాళ్ళకు ఉండాలి ఫస్ట్ ఎంజాయ్ చేయాలని తపన కానీ నేర్చుకోవాలని కానీ. ఎవరైనా సరే వచ్చింది వాళ్ళ కోసం. మనం ఒకరు ఎలా అంటున్నారో వాళ్ళ మాటలు తీసుకుంటే మాత్రం వీ కాంట్. నేను అదే అంట, ఒకరి మాటలు ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్, గడప కూడా దాటలేవు ఇంట్లో నుంచి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇంత ముందు పరిస్థితుల కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నాయి. అంటే లేడీస్కి కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్ నుంచి పక్కకు పెడితే చాలా వరకు అయితే సపోర్ట్ ఉంటుంది. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు ఫ్యామిలీ సపోర్ట్తో. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. అది ఎక్కడ ఇదవుతుంది అంటే రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కొంచెం ఏదైనా బ్యాడ్ పోకింగ్ చేస్తే హస్బెండ్స్కి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి, ఇట్స్ లైక్ పాయిజనస్. వాళ్ళు నీ గురించి ఇలా మాట్లాడారు, నువ్వు పోవద్దు. మనకు రెస్పెక్ట్ ఇంపార్టెంట్, వాల్యూ ఇంపార్టెంట్. షీ మే బి రైట్, బట్ ఒక్క నెగిటివ్ కమెంట్ వల్ల ఆ సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోతుంది. అది వచ్చింది ఈ సొసైటీ తోటి, అది వచ్చి ఇబ్బంది. డైరెక్ట్ ఏది చెప్పరు, ఫ్యామిలీ మెంబర్స్ని పోక్ చేస్తుంటారు. నిజంగా అట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు కష్టం. ఇట్లాంటి తప్పదు కొన్ని. సూపర్ అండి. అసలు నిజంగా మిమ్మల్ని కలిసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ మాటల వల్ల, మీ మోటివేషన్ వల్ల ఇంకా అట్లాంటి ఇప్పుడు మీరు చెప్పిన నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ కూడా పక్కకు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఇట్లాంటి ట్రైనింగ్స్కి పంపించాలని కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.